నమస్తే. ఇటీవల కాలంలో రేవంత్ రెడ్డి స్టాఫ్ నర్స్ నియామకం అంటూ చాలా మంది కూడా నియామక పత్రాలు చేసిన సందర్భం చూసాం. అయితే డెఫినెట్ గా ఆ నియామకం తర్వాత మరికొంతమంది కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ ద్వారా స్టాఫ్ నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళు వచ్చారు, సో ఇక గతంలో మీ సేవలు వినియోగించుకున్నాం అవుట్ సోర్సింగ్ ద్వారా, కానీ ప్రస్తుతం మీ సేవలు మాకు అవసరం లేదంటూ చాలా మందిని నడి రోడ్డున వదిలేసే పరిస్థితి రకంగా ఈ యొక్క కమిషన్ చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఇదే సమస్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి ప్రజావాణి కార్యక్రమం కాడికి ఇక్కడికి సిద్దిపేట మెడికల్ కాలేజ్ సంబంధించిన స్టాఫ్ నర్స్ గతంలో కరోనా సందర్భంలో అవుట్ సోర్సింగ్ ద్వారా వాళ్ళ సేవలు వినియోగించుకున్న తర్వాత ప్రస్తుతం ఈరోజు ప్రజావానికి వస్తే మా బాధ వెనుక కిందకు వచ్చారు. ఒకసారి మాట్లాడదాం. స్టాఫ్ నర్స్ మీరంతా అవుట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళంతా ఎప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది? 2020లో సార్. 2020లో అంటే కరోనా టైంలో సార్. ఓకే, ఇప్పుడు ఏమంటారు, ఎందుకు టర్మినేట్ చేయాల్సి వచ్చింది? అంటే మనకు సమాధానం ఇచ్చారా? రెగ్యులర్ వాళ్ళు వచ్చారు కాబట్టి మీరు వెళ్ళిపోవాలి విధుల నుంచి అని చెప్పేసి ఇచ్చారు సార్. ఫస్ట్ 2 days బ్యాక్ మాకు ఏ ఇంటిమేషన్ లేదు సార్. అది కూడా మేము డిఎంఈకి అడిగితే వాళ్ళు అన్నారు కదా, మేము మీకు టర్మినేషన్ లెటర్ ఇవ్వలేదు, మీరు ఎందుకు మా దగ్గరకు వచ్చారు అని చెప్పేసి 2 days బ్యాక్ అన్నారు సార్. సో మేము వెళ్ళిన తర్వాత నైట్ వీళ్ళు డ్యూటీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక మెసేజ్ పెట్టారు 11 o'clockకి, మేము ఇలా వచ్చింది మాకు మెసేజ్, మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి మార్నింగ్ డ్యూటీస్ వాళ్ళని అసలు రానివ్వలేదు, సైన్ కూడా పెట్టనివ్వలేదు. జస్ట్ అఫీషియల్ మెసేజ్ వచ్చింది, అది అఫీషియల్ మెసేజ్ సార్. జస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలీదు. మాకు కాంటాక్ట్ వాళ్ళు మా ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు, ఏజెన్సీ వాళ్ళు చెప్పారు, అది మాకు సూపరింటెండెంట్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం మాకు తెలిసింది అంతే. తర్వాత వాళ్ళు మెయిన్ ఆఫీస్ మాకంటూ ఒక హెడ్ ఆఫీస్ ఉంటుంది, ఆ హెడ్ ఆఫీస్లోకి లోపల కూడా రానివ్వలేదు, మీకు విధుల్లోకి రానివ్వద్దు, మిమ్మల్ని తీసుకోవద్దు అన్నారని చెప్పేసి మమ్మల్ని రానివ్వలేదు. సో మేము డిఎంఈకి వచ్చి నిన్న కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడిగిన తర్వాత నిన్న నైట్ మాకు టర్మినేషన్ లెటర్ వచ్చింది. ఆ లెటర్ జరిగింది ఆల్రెడీ. నైట్ మాకు టర్మినేషన్ లెటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి మేము మేడంకి రిక్వెస్ట్ చేసుకున్నాం, మాకు విధుల్లోకి తీసుకోవాలి లేదా ఖాళీ ఉన్న పోస్టులోనే మమ్మల్ని ఫిల్అప్ చేయాలి అని చెప్పేసి మేము అడిగాము. సో మేడం అన్నారు మీరు వెళ్ళండి మేము చేస్తాము అని చెప్పారు. మాకు న్యాయం కావాలి, ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి మేము కష్టపడి చేసాము. కరోనా టైంలో మా ఫ్యామిలీస్ అని చూడకుండా అన్ని హాస్పిటల్లోనే ఉన్న వాళ్ళు అన్ని చాలా కష్టాలు పడ్డాం. చాలా మంది ప్రెగ్నెన్సీ టైంలో ఉండి కూడా చేశారు, ఎందుకంటే మా జాబ్స్ మాకు ఉంటాయి కదా. ప్రెగ్నెంట్ ఉన్నా కానీ మేము అట్లా చేయకుండా ఓన్లీ పేషెంట్ సేవ అనుకొని మేము చేసాము. అయినా కూడా మమ్మల్ని పట్టించుకోకుండా మాకు వేటేజ్ మార్క్స్ మొన్న 350 మెంబర్స్ని తీసుకున్నారు. 350 మెంబర్స్లో చాలా మంది ఇప్పుడు రెగ్యులర్ పోస్టులు వచ్చేసి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి 100 మెంబర్స్ మిగిలాము. అది కూడా డిప్యుటేషన్ పరంగా కరోనా టైంలో ఉస్మానియాకి, చెస్ట్ హాస్పిటల్కి, ఇంకోటికి ఇలా డివైడ్ చేసి మమ్మల్ని పంపించారు. వాళ్ళు ఎలా పంపిస్తే మేము అలా వెళ్ళి చేసినప్పుడు మాకంటూ ఒక న్యాయం చేయాలి, మాకు న్యాయ పోరాటం కావాలి సార్. వేటేజ్ కలిపినట్టే కలిపారు సార్, 10 మార్క్సే కలిపారు. ఆ 10 మార్క్స్లో నార్మలైజేషన్ అని చేసేసి మళ్ళీ నార్మలైజేషన్లో 10 మార్క్స్ మళ్ళీ కట్ చేశారు. చాలా మందికి 18, 20, 16, 10, 8 అలా కట్ అయిపోయారు. వెరిఫికేషన్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన వాళ్ళం చాలా మంది ఉన్నాము. 100 మెంబర్స్ ఉన్నాము. సిద్దిపేట మెడికల్ కాలేజ్ మమ్మల్ని రిక్రూట్ చేసిందే సిద్దిపేట మెడికల్ కాలేజ్ కోసం సార్. సో మెడికల్ కాలేజ్ లో తీసుకోకుండా మేము వేరే హాస్పిటల్లో చేస్తున్నాము. సో మాకు ఏదైనా మాకు న్యాయం జరగాలి సార్. మేడం అదే ఉంది, రిక్రూట్మెంట్ మాకు ఉంది సార్, ఎన్హెచ్ఎం ఉంది మాకు, దాంట్లో అయినా తీసుకున్నాం. స్టాఫ్ అవసరం, చాలా అవసరం ఉంది. ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు రాగానే మిమ్మల్ని తీసేసాము అంటే మాకు ఎలా సార్? అందరినీ 100 మందిని తీసుకెళ్లి రోడ్ల పాలు చేస్తే మేము ఎలా చేయాలి? మా సేవలైనా గుర్తించాలి కదా సార్. మాకంటే వెనుకలు ఆడిన వాళ్ళకి పిఆర్సీ ఆడే వాళ్ళకి 32,000 వస్తుంది. మాకు 25,000కే మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం. మాకు శాలరీ కూడా సరిగా రాలేదు. 3 months 4 monthsకి ఒకసారి శాలరీ వచ్చింది సార్. అది కూడా మేము అడగంగా 4 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి శాలరీస్. ఇప్పుడు కూడా మాకు ఇండిపెండెంట్గా పెండింగే ఉన్నాయి మా శాలరీస్. 2 months శాలరీస్ పెండింగ్ ఉన్నాయి. ఈరోజు సిద్దిపేట కాలేజీకి సంబంధించినటువంటి వాళ్ళని దాదాపు 350 మందిని 2020లో రిక్రూట్మెంట్ చేసుకున్నారు కరోనా బ్యాచ్లో. ఆ కరోనా సమయంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పేసి ఎవరు ముందు రాకపోతే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని స్టాఫ్ నర్సులు అందరూ కూడా చేయనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు పర్మనెంట్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేశారు, మీరందరూ టర్న్అవుట్ అయ్యారని చెప్పేసి, టర్మినేట్ అయ్యారని చెప్పేసి ఇంటికి వెళ్ళాలని చెప్పేసి అంటే సరైన పద్ధతి కాదు. ఏదైతే మరి కాలేజీ వైద్య కాలేజీ కోసం తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అదేవిధంగా కొనసాగించాలని చెప్పేసి మా ప్రధాన డిమాండు. రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వం అట్లాంటి పరిస్థితి లేరనుకున్నప్పుడు ఎన్హెచ్ ద్వారా సిద్దిపేట జిల్లాలోనే ఎన్హెచ్ ద్వారా దాదాపు 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం స్పెషల్గా తీసుకొని నోటిఫికేషన్ వేసి వీళ్ళు వెంటనే ఇమ్మీడియట్గా తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్. ఎన్హెచ్సిలో ఉన్నాయి, సిద్దిపేట జిల్లాలో ఎన్హెచ్సిలో ఉన్నాయి. వీరు కాలేజీ పరిస్థితుల్లో తీసుకున్నారు కాబట్టి కాలేజీలో లేని పక్షంలో ఎన్హెచ్ ద్వారా తీసుకోండి. లేదు ఇప్పుడు
పక్కనే 1000 పడకల హాస్పిటల్ కట్టి రెడీగా ఉంది. ప్రభుత్వం కనుక ఒక ఆర్డర్ కాపీ జీవో కనుక ఇస్తుంటే దాదాపు 700 మందికి అక్కడ ఉద్యోగ అవకాశాలు దొరికింది. అది నార్చకుండా మార్చిలోనే ఇస్తే వీళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం ఉంది. అందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది సిఐటి కమిటీ ఏంటంటే ఇప్పుడు విన్నపలంగా వెంటనే ఈ 100 మందిని తీసుకోవాలి. దాంతోపాటుగా కనుక 1000 పడకల హాస్పిటల్ కనుక జీవో కనుక ఇస్తుంటే 700 మందికి అవకాశం దొరికే ఉంది. కాబట్టి వెంటనే దీన్ని ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సో ఈ ప్రభుత్వం మారితే మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన ఎలక్షన్ సందర్భం వల్ల ఉద్యోగాలు అటు ఉంచితే ఉన్న ఉద్యోగాలు పోయినాయి కదా, ఏం చెప్తారు మీరు? ఇది ఒక మాట, ఇది ఈ ప్రభుత్వం చేసిన పని కాదనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే నోటిఫికేషన్ సందర్భంలో సిఐటిగా మేము పోరాటం చేశాము. స్టాఫ్ నర్సులకి అక్కడ అవుట్సోర్సింగ్ వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పద్ధతిలో ఈ నోటిఫికేషన్ ఉంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే ఏదైతే ఉందో ఇది న్యాయబద్ధంగా లేదని చెప్పి సిఐటిగా డిమాండ్ చేశాము. ఆ సందర్భంగా ప్రభుత్వం వినలేదు, పంతానికి పోయింది. పంతానికి పోవడం మూలంగానే ఆ రోజు చేసుకున్నటువంటి నోటిఫికేషన్ వల్లనే ఈరోజు రోడ్ ఎక్కాల్సినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి మూల్యమే తప్ప ఈ ప్రభుత్వం చేసింది కాదు. మేము ఈ ప్రభుత్వాన్ని అడగదలుచుకుంది ఏంటంటే గత ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ని తీసుకొచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఇచ్చారు, నియామకాలు చేపట్టారు ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ నియామకంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వం పరిశీలించి ఈ న్యాయంగా రావాల్సినటువంటి ఉద్యోగాలు వీళ్ళని కొనసాగించాలి. లేని పక్షంలో అది కుదరదనుకున్నప్పుడు ఎన్హెచ్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మెడికల్ కాలేజ్ కనుక 1000 పడకల హాస్పిటల్ కనుక ఓపెన్ చేస్తే వారి ఉపాధి జరగడానికి అవకాశం ఉందని చెప్పేసి స్పష్టంగా తెలియజేస్తున్నాం. హామీ ఇచ్చిన లోపల ఏమైనా ఇప్పుడు మీకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారా? హామీ ఇచ్చారు లోపల చేస్తామని చెప్పారు సార్. సాలరీస్ ఇచ్చేదమ్మా. సాలరీస్ కూడా మాకు క్లియర్ గా రాకుంటుండే. 4 years కి ఒకసారి 3 months కి ఒకసారి 4 months కి ఒకసారి వస్తుండే. అయినా కానీ మేము డ్యూటీలు చేసాము. మాకు ఇంతవరకు 4 years పిఎఫ్ కూడా పెండింగే ఉంది. మాకు 4 years నుండి మాకు ఇప్పుడు ఒక 1.5 lakh వేసిండ్రు అంతే. ఇంకొకళ్ళకి ఒక 30,000 ఉంది. మొత్తం క్లియర్ గా లేనే లేదు అసలు. ఇవన్నీ ఏ క్లియర్ డిమాండ్ చేస్తారు రేవంత్ రెడ్డి వీడియోస్ ఏం చెప్తారు మీరు? మా జాబులకి మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నాం. మా ఉద్యోగం మాకు కావాలి, మా ఉద్యోగ భద్రత మాకు కల్పించాలి. మాకు ఉద్యోగం ఇప్పుడు అవుట్సోర్సింగ్ రెగ్యులర్ వాళ్ళు వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ వెంటనే తొలగిపోవాలంటే మరి 4 years నుంచి అవుట్సోర్సింగ్ లోనే మేము చేస్తున్నాం. మరి అప్పుడు ఎందుకు మమ్మల్ని తీయలేదు? ఇప్పుడు స్టాఫ్ వచ్చిందని మమ్మల్ని ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు స్టాఫ్ రాగానే మేము కూడా ఒక స్టాఫ్ గానే చేసినాం. అట్లాంటప్పుడు మమ్మల్ని తొలగించడం ఎంతవరకు ఇది అన్యాయం? మరి ఒక రెగ్యులర్ రిక్రూట్ అయ్యారు ఎంత 15 days వరకు రిక్రూట్ అయిన ఆ 15 days లో రాని జీవో 15 days అయిన తర్వాత మమ్మల్ని తొలగించడం ఏంది? ఎప్పుడు మరి అప్పుడే తీసేసారు. వేసిరు పోస్టులు వేయక ముందు తీసేసేది ఉండే. మరి ఎట్లా రిక్రూట్మెంట్ 1 year కి ఇచ్చారు, 1 year అప్పుడే తీసేసేది ఉండే. అంటే వాళ్ళకి అవసరం ఉన్నంత సేపు మమ్మల్ని అది చేసారు. అవసరం లేదు కాబట్టి ఇప్పుడు స్టాఫ్ సఫిషియెంట్ ఉండడం మమ్మల్ని తొలగించారు. అందుకే మా ఉద్యోగ భద్రత మాకు కావాలి, మాకు ఏదో విధంగా మాకు కావాలి. ఎక్కడ డిస్ట్రిక్ట్ ఇప్పుడు అన్ని రెగ్యులర్ వాళ్ళు వచ్చారు కాబట్టి అన్ని ఎన్హెచ్ఎంలు అన్ని ఖాళీగానే ఉంటాయి కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ఆ డిస్ట్రిక్ట్ వైజ్ ఇచ్చేటన్నా ఇక్కడ పోస్టులు ఖాళీగా ఉంటాయి. ఏ డిస్ట్రిక్ట్ వైజ్ ఆ డిస్ట్రిక్ట్ వైజ్ మేము చాలా డిస్ట్రిక్ట్ వల్ల ఉన్నాం. ఆ డిస్ట్రిక్ట్ వైజ్ మమ్మల్ని ఫిలప్ చేయాలి అని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి సార్.